హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్న సిపియూ ఏంటంటే డెల్ సిపియూ. ఈ సిపియూలో ఒక ప్రాబ్లం ఉంది. సో మీరు చూడొచ్చు, ఒకసారి ఆన్ చేసి మీకు చూపెడతాను. సో ఇందులో మనకు ప్రాబ్లం వస్తుంది. సో చూడండి, సిస్టమ్ ఇలా రిపేర్ అని వస్తుంది. సో మీరు రిపేర్ కొట్టండి. రిపేర్ కొట్టిన తర్వాత కూడా మీకు ఇలాగే వస్తుంది. సో ఏంటంటే బ్లూ స్క్రీన్ వచ్చేస్తుంది. సో బ్లూ స్క్రీన్ మనకి ఎప్పుడు వస్తుందంటే ఓఎస్ కరప్ట్ అయినప్పుడే వస్తుంది. కానీ మనకి ఏంటంటే కరప్ట్ అవ్వడమే కాదు, సిపియూలో ప్రాబ్లం ఉన్నా సరే మనకి ఇలా ఎర్రర్ వచ్చేస్తుంది. చూడండి, ఇలా బ్లూ స్క్రీన్ ఎర్రర్ వచ్చేస్తుంది విండోస్ 7లో. సో ఇలాంటప్పుడు మీరేం చేస్తారు, ఫార్మాట్ చేస్తారు, వదిలేస్తారు. ఇది ఫార్మాట్ చేసి మళ్ళీ చేస్తారు. కానీ ఫార్మాట్ చేయకుండా ఈ సిస్టమ్ని నేను ఓకే చేస్తాను. చూడండి, సో మనం ఒకసారి సిపియూ ఇప్పుదాం. సో ఇందులో మీరు చూస్తే చూడండి, లోపల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ముందు మనము ఈ ఫ్యాన్ని బయటికి తీద్దాం. సో ఇందులో చాలా డస్ట్ పేరుకోపోయింది. బోర్డ్ అంతా కూడా చాలా డస్ట్ ఉంది. అలాగే చూడండి, హార్డ్ డిస్క్ అయితే బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. సో ముందు మనం కూలింగ్ ఫ్యాన్ని బయటికి తీద్దాం. సో ఈ ఫ్యాన్ని మనం ముందు బయటికి తీద్దాం. చూడండి, ఈ ఫ్యాన్ని ఇప్పాను. సో చూడండి ఫ్రెండ్స్, లోపల మొత్తం ఎండిపోయింది, కూలింగ్ పేస్ట్ ఎండిపోయింది. అలాగే ఫ్యాన్ చూడండి ఇలా అయిపోయింది అనమాట. సో ముందు మనము ఈ బోర్డ్ని అంతా కూడా క్లీన్ చేద్దాం. సో బోర్డ్ అంతా క్లీన్ చేసేసి ఆ తర్వాత మనము ఇవన్నీ క్లీన్ చేద్దాం. ముందు బ్లోయర్తో ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి మీకు చూపెడతాను. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడండి, బోర్డ్ అంతా కొత్త దానిలో అయిపోయింది. అలాగే అన్నీ ఓకే ఉన్నాయి. సో మనం ర్యామ్ కూడా తీసి మళ్ళీ పెట్టాము, అన్నీ ఓకే ఉన్నాయి. సో ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయో లేదో ముందు చెక్ చేసుకుందాము ఆన్ చేసే ముందు. సో మీకు అంతా ఓకే ఉంది అనుకుంటే కూలింగ్ ఫ్యాన్ని కూడా చూడండి మనం క్లీన్ చేసాం, అది కూడా చూపెడతాను. చూడండి, ఫ్యాన్ కూడా నీట్గా అయిపోయింది ఇప్పుడు. సో ఈ ఫ్యాన్ కూడా మనము ఫిట్ చేసేద్దాం. ఫిట్ చేసేసి మనం ఒకసారి సిస్టమ్ మళ్ళీ ఆన్ చేయడానికి ట్రై చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఫిట్ చేసేసాము. సో ఇప్పుడు మనం సిస్టమ్ ఆన్ చేద్దాం. ఇంతకుముందు మీకు ఏదైతే బ్లూ స్క్రీన్ వచ్చేదో అది సరి రాదు. సో సిస్టమ్ని ఇప్పుడు మనము ఆన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, సిస్టమ్ ఆన్ అయిపోయింది. సో మనకు డిస్ప్లే కూడా వచ్చేస్తుంది చూడండి. అలాగే ఇంతకుముందు ఏదైతే ఎర్రర్ చూపెడుతుందో ఆ ఎర్రర్ అనేది మనకు రాదు. ఒకవేళ పొరపాటు మీకు మళ్ళీ అది వచ్చింది అనుకో, రిపేర్ అని వస్తే క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతకుమించి ప్రాబ్లం ఉండదు. సో మీరు అన్ని సందర్భాల్లో ఓఎస్ ప్రాబ్లమే కాదు, కొన్ని సందర్భాల్లో మదర్ బోర్డ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో అది మీరు గమనించాలి. సో ఇప్పుడు చూడండి, డైరెక్ట్ ఓఎస్ కూడా వచ్చేసింది. ఇంతకుముందు ఏంది, ఇటు వరకు కూడా రాలేదు. సో అంతకుముందు ఇది మనకి ఏది కనబడట్లేదు. ఏంటంటే లోపల బోర్డులో ఇష్యూ ఉంది. సో ఆ ఇష్యూ ఏంటంటే అది ఏదైతే కూలింగ్ ఫ్యాన్ అంటే ప్రాసెసర్ దగ్గర ప్రాబ్లం ఉండడం వల్ల అలా వచ్చేది. సో ఇప్పుడు మనం అంతా ఓకే చేసాం కాబట్టి సిస్టమ్ అనేది ఆన్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్, డైరెక్ట్ మన పాస్వర్డ్ కూడా చేస్తుంది. ఇది కొట్టేస్తే మనం వర్క్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఫస్ట్ చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా తేడా కనబడుతుంది చూడండి. ఎందుకంటే ఫస్ట్ అసలు లోపల చాలా ప్రాబ్లం కనబడేది, మనకు బ్లూ స్క్రీన్ వచ్చేది. ఆ బ్లూ స్క్రీన్ వచ్చిందంటే మన ఓఎస్ కరప్ట్ అయింది అని ఫార్మాట్ చేస్తాం. కానీ ఫార్మాట్ చేసినా కూడా మనకు సెట్ అయ్యేది కాదు. కానీ బోర్డు ఇప్పి లోపల అంతా సర్చ్ చేసాం కాబట్టి సిస్టమ్ అనేది ఇప్పుడు ఆన్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.